అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రేణివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ వైదిక కార్యక్రమాలలో ఆచరించాల్సినటువంటి అగ్నిముఖము గురించి, షట్పాత్రా సాధన, చతుష్పాత్రా సాధన, అగ్ని లక్షణము, జిహ్వా లక్షణము ఇత్యాది అన్నీ కూడా మనం పోయిన ధారావాహికలో తెలుసుకున్నాం. అందులో భాగంగా ఆజ్యపాత్ర యొక్క లక్షణం, ఆజ్యస్థాళీ విధానం, ఆజ్యము ఏ విధముగా ఉండాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అందులో ప్రతి పాత్ర, ప్రోక్షణ పాత్ర, పూర్ణ పాత్ర, ఇవి రెండూ కూడా దారు పాత్రలుగా ఉండవచ్చు. దారు పాత్రలు అంటే కర్రతో చేసినటువంటివి. అవి ఏ కర్రలు అంటే బైల్వోవా ఖాదిరోవా పాలాశోవా హన్యేషా యజ్ఞానాయూపా భవంతి అని మనకు తైత్తిరీయ బ్రాహ్మణం కృష్ణ యజుర్వేదం 8వ అధ్యాయం 3వ అష్టకంలో ఈ విధంగా తెలుపుతోంది. బిల్వము కానీ, ఖాదిరము అనగా చండ్ర కానీ, పాలాశము అనగా మోదుగ కానీ ఈ కర్రలతో చేసినటువంటి పాత్రలను, యూపస్తంభములను వాడాలి హోమములో అని మనకు చెబుతూ ఉన్నారు. బైల్వోవా ఖాదిరోవా పాలాశోవా హన్యేషా యజ్ఞానాయూపా భవంతి ఏకవింశతిరత్నిరశ్వమేధస్యా షడ్బైల్వా భవంతి అని మనకు వేదస్తుతి ప్రమాణముగా చెప్పబడినది. అందులో భాగంగా ఈ ఆజ్యపాత్రకు వచ్చేసరికి ఇత్తడిది కానీ, కంచుది కానీ, లేక మృణ్మయ పాత్ర కానీ వాడాలి అని మనకు ఆపస్తంభ మహర్షి, బోధాయన మహర్షి, కాత్యాయన మహర్షి ఇత్యాది అన్నీ కూడా మనకు తెలిపినారు. అందులో ఆజ్యపాత్రని 3 మేఖలాలు ఉంటాయి హోమగుండానికి. అందులో కృష్ణవర్ణాలంకృతాయాం, కృష్ణవర్ణము అనగా నీలిరంగు, నీలిరంగుతో కింది మెట్టు, దానిని మేఖలము అని అంటారు. మధ్యలో రక్తవర్ణాలంకృతాయాం, రక్తవర్ణము అనగా ఎరుపు, ఎరుపు రంగులో మధ్యని మెట్టు. శ్వేతవర్ణాలంకృతము ప్రాగగ్రంగా పైభాగంలో వచ్చేటువంటి మేఖలాన్ని శ్వేతవర్ణం అనగా తెలుపు వర్ణముతో అలంకారం చేయాలి. 3 మెట్లు ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆవాహన మంత్రములు ఈ విధముగా ఉంటాయి. కింద నీలవర్ణంలో ఉన్నప్పుడు మహేశ్వరుణ్ణి, రక్తవర్ణంలో బ్రహ్మని, శ్వేతవర్ణములో విష్ణుమూర్తిని ఆవాహన చెయ్యాలి. ఆజ్యస్థాళి పెట్టేటువంటి భాగాన్ని అక్కడ ఎరుపు రంగులో ఉంచి గౌరీ ఆవాహన చెయ్యాలి. హోమగుండానికి కంఠం ఉంటుంది. ఆ కంఠంలో అంతరిక్షమైనటువంటి నీలగ్రీవాశ్యతి కంఠా శర్వా అధః క్షమాచరా తేషాగు సహస్రయోజనేవ ధన్వాని తన్మసి అనేటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసి అక్కడ కంఠంలో నీలగ్రీవుణ్ణి ఆవాహన చెయ్యాలి అని మనకు బోధాయన ధర్మసూత్రం తెలుపుతోంది. ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠ పోయిన భాగంలో చెప్పిన విధానముగా దర్భల చేత పరిస్తరణములు, అదే విధముగా పాత్రా సాధన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆజ్య పాత్రలో ఏ రకమైనటువంటి ఆజ్యాన్ని మనం వాడాలి. వాడుకలోకి ఆజ్యము అనగా అజము ద్వారా వచ్చినటువంటిది ఆజ్యం. హవ్యార్థం గోఘృతం గ్రాహ్యం, హవ్యము అనగా చేసేటువంటి హవిస్సు, వీటన్నిటికీ కూడా ఆవు నెయ్యిని వాడాలి. హోమానికి ఆజ్యము అనగా మేక నెయ్యిని వాడాలి అని చెబుతూ ఉన్నారు. ఆ మేక నెయ్యి లేనప్పుడు లేక గోఘృతము లేక గేదె నెయ్యిని వాడవచ్చు. కానీ తైలంతో వర్జయేత్, తైలం మాత్రం ఖచ్చితముగా వాడకూడదు, నెయ్యితోనే హోమము చేయాలి అని చెప్పినారు.
అలా ఎందుకు నెయ్యితో హోమం చెయ్యాలి అని అంటే దేవానాం ఆజ్యమాహారం అని చెప్తున్నారు. కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆజ్యమాహారం అతశాంతిం ప్రయచ్చమే అని ఆజ్య లక్షణం మనకు తెలుపుతూ ఉంది. కామధేనువు సాక్షాత్తు 33 కోట్ల మంది దేవతలు ఒక స్థలములో ఉన్నారు అంటే ఆ స్థలం ఏదైనా ఉన్నది అంటే గోశాలలో ఉండేటువంటి గోవు. ఆ గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఆ దేవతలతో కూడినటువంటి ఆ ఆవుని పూజించి దాని ద్వారా పాలను తీసి పాలల్లోని నెయ్యిని మనం వేరు చేసుకొని ఆ నెయ్యితో హోమము చెయ్యాలి. హవ్యార్థం గోఘృతం గ్రాహ్యం అని మనకు వేద ప్రమాణాలు తెలుపుతూ ఉన్నాయి. అందులో భాగంగా హోమానికి ఆజ్యాన్ని వాడుతూ ఉన్నాం. ఆజ్య పాత్రని లోహంతో చేసినటువంటి పాత్రలతో వాడాలి. అది కంచు కానీ లేక రాగి కానీ ఇత్తడిది కానీ లేక మట్టి పాత్ర కానీ ఆ మట్టి పాత్రలో నెయ్యిని వెయ్యాలి. ఎలా వెయ్యాలి అంటే ఆజ్యస్థాళీ మాదాయ ఆజ్యం విలాప్య ఆ ఉండేటువంటి ఆజ్య పాత్రని పూర్తిగా యజ్ఞేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చేసి తీసుకుని వచ్చి హోమగుండానికి మధ్య భాగంలో తూర్పునకు కూర్చునేటువంటి హోత తూర్పు ముఖం చేసినట్టుగా కూర్చొని యజమానులు బ్రహ్మ ఉత్తరముఖం చేసుకొని కూర్చున్న భాగంలో మధ్యలో ఈ ఆజ్య పాత్రని మేఖలానికి మధ్యలో వేసుకోవాలి. అలా వేసుకొని అందులో 2 దర్భలను అగ్రాలను చించి ఆ ఆజ్యములో వెయ్యాలి. ఎందుకని వెయ్యాలి అని అంటే మధుకైటభ నామానవు ద్వౌవేత వాజ్యహారిణవు తయోర్నిరసనార్థాయ 2 దర్భాగ్రే వినిక్షిపేత్. దర్భలకి అగ్రము మూలము మధ్య భాగము అని 3 విధాలుగా ఉంటాయి. అందులో కొనని అగ్రము అని, మొదలిని మూలము అని, మధ్య భాగాన్ని మధ్య దర్భ అని అంటారు. ఇందులో కుశలు, కాశలు, యవాహ, దర్భాహ అని అనేక విధాలైనటువంటి దర్భలు ఉన్నాయి. అందులో అగ్రం దేవస్య పరీత్యై అని వేదవాక్యం. అగ్రములు అనగా సూది మొనల వలె ఉంటాయి. వాటిని యజమాని ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క వేలు చూపుడు వేలు ప్రమాణముగా 2 అంగుళాలు ఆ దర్భలను రెండింటినీ కూడా కత్తిరించి ఆ ఆజ్య పాత్రలో వేయాలి. మధుకైటభ నామానవు. అలా గనక ఆజ్యములో వేయకపోతే మధు కైటభుడు అనేటువంటి రాక్షసులు ఆ ఆజ్యాన్ని స్వీకరణ చేయడం వల్ల మనము చేసేటువంటి హోమ ఫలితము రాదు అని మనకు ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అందుకని ఈ అగ్నిముఖ పాత్ర సాధనని మనం చేసుకుంటూ ఆజ్య పాత్రలో 2 దర్భలను వేసిన తర్వాత కింద ఆజ్య పాత్ర కింద 4 అంగారాలు అనగా నిప్పు కణికలను పెట్టాలి. అలా 1, 2, 3 భాగాలుగా పెట్టకూడదు. ఏకాంగారాన్ భవేన్ మృత్యు ద్వాభ్యాం భార్య వినశ్యతి తేని ద్రవ్య వినాశాయ అధికస్తు శుభావహం అని మనకు కపర్దికారికల్లోని విషయం చెప్పబడ్డది. అందుకని ఆజ్యపాత్ర లక్షణాన్ని ఈ విధముగా దారుపాత్రలో పెట్టినట్టయితే ఈ నిప్పు కణికలు పెట్టడం వలన ఆ దారుపాత్రలకు నిప్పు అంటుకొని అది ఉండే ప్రమాదం ఉన్నది. కావున మనకు పెద్దలు నిర్ణయించినట్టుగా లోహపాత్రలు కానీ లేక మట్టి పాత్రలు కానీ అక్కడ వాడుకోవాలి. వాడినటువంటి ఆజ్యాన్ని పూర్తిగా గడ్డకట్టకుండా చేసుకోవాలి. అలా గడ్డకట్టినట్టయితే కట్టినటువంటి నెయ్యిని కనుక మనం హోమంలో వేస్తే మనకు మరొక జన్మలో గ్రుడ్డివాడిగా జన్మించేటువంటి విధానం మనకు భగవంతుడు కల్పిస్తాడు. కావున ఆజ్యాన్ని ఎప్పుడూ కూడా ఆజ్యాహుతిర్ మాష నిమగ్న ధార, మాష గింజ అనగా మినుము గింజంత ధారగా హుతాశనస్యోపరి 12 అంగుళ. హుతాశనుడు అనగా యజ్ఞేశ్వరుడు. ఆ యజ్ఞేశ్వరుడికి 12 అంగుళాల మీదుగా ఆజ్యాన్ని వేయాలి అని చెప్పినారు. అదే విధముగా ఆజ్యపాత్ర లక్షణము పూర్తి అయిన వెంటనే చరుణా సహ త్రిపర్యగ్నికరణం కృత్వా అక్కడ పర్యగ్నికరణం చేయమన్నారు. పర్యగ్నికరణము అనగా దర్భను కాల్చి అక్కడ చేసేటువంటి హవనానికి ఏ హవ్యమైతే ఆజ్యము, పాయసము, అన్నము, తిలలు లేదా నవధాన్యములు ఏదైతే ప్రత్యేకముగా మనం పెట్టుకుంటామో ఆ పెట్టుకున్నటువంటి పాత్రలకి శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి గాను దర్భలను కాల్చి ఆ ద్రవ్యము చుట్టూ కూడా తిప్పాలి. దానిని పర్యగ్నికరణము అనేటువంటి పేరుతో పిలువబడుతోంది. ఆ పర్యగ్నికరణం చేసేటువంటి విధానం ఏమిటి అంటే పర్యగ్నికరోతి రక్షసామపహత్యై త్రిపర్యగ్నికరోతి
త్రియా వృద్ధి యజ్ఞ అథో మేధ్యత్వాయ యత్ ప్రాచీనముద్వాసయేత్ యజమానం శుచార్పయేత్ యద్దక్షిణా పితృదేవత్యగ్ స్యాత్ యత్ ప్రత్యక్ పత్నీం శుచార్పయేత్ ఉదీచీనముద్వాసయతి ఏషా వై దేవమనుష్యానాగుం శాంతాదిక్. ఈ 3 దర్భలను కాల్చి హోమగుండం చుట్టూ ఆజ్యపాత్ర మరలి ఈ మనం పెట్టుకునేటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్యం చుట్టూ ప్రదక్షిణముగా అగ్నిని తిప్పాలి. దానిని మనం పర్యగ్నికరణము అంటున్నాం. అది ఎందుకని తిప్పుతున్నాము అంటే రక్షసామపహత్యై, హోమాన్ని రక్షించుకోవడానికని తిప్పుతూ ఉన్నాం. త్రిపర్యగ్నికరోతి, దాన్ని 3 సార్లు తిప్పాలి. అలా తిప్పడం వల్ల ఏమిటి అంటే త్రియా వృద్ధి యజ్ఞ, 3 రేట్ల యజ్ఞ ఫలితం ఎక్కువగా వస్తోంది అని మనకు వేద ధర్మ శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి. అథో మేధ్యత్వాయ, అలా త్రిప్పినటువంటి దాన్ని ఆ దర్భలని కాల్చిన దర్భలని యత్ ప్రాచీనముద్వాసయేత్, తూర్పునకు గనక వేసినట్టయితే యజమానం శుచార్పయేత్, యజమాని శుచి అవుతున్నాడు. యద్దక్షిణ, అలా త్రిప్పినటువంటి దర్భలను దక్షిణ భాగానికి కనుక మనం వేసినట్టయితే పితృదేవత్యగ్ స్యాత్, పితృదేవతలకు శాంతి కలుగుతోంది. ప్రతీచీనముద్వాసయతి పత్నీగుం శుచార్పయేత్. మనము ఈ విధముగా దర్భలను త్రిప్పి పడమర భాగానికి గనక దర్భలు వేసినట్టయితే ఆ పత్ని శుచి అవుతోంది అని చెబుతూ ఉన్నారు. ఉదీచీనముద్వాసయతి, ఉత్తరానికి కనుక మనం వేసినట్టయితే ఏషా వై దేవ మనుష్యానాగుం శాంతాదిక్, దేవతలు మనుష్యులు వీళ్ళందరూ కూడా శాంతి చేకూరుస్తారు, శాంతిగా ఉంటారు అని మనకు వేద ప్రమాణం ఈ విధముగా పర్యగ్నికరణ లక్షణం తెలుపుతోంది. ఈ పర్యగ్నికరణం ఎక్కడెక్కడ చేస్తాము అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఎక్కడైతే షోడశ స్తంభము లేక చతుషష్ఠి స్తంభము 16 స్తంభాలతో కానీ 64 స్తంభాలతో కానీ యాగశాల నిర్మాణం చేసుకున్నప్పుడు యాగశాల చుట్టూ, తర్వాత దేవతా ప్రతిష్టలలో దేవతలకు తాడన, ఉత్పాడన, దహన, దమనాది సమస్త దోష పరిహారార్థం విగ్రహాన్ని తొక్కుతారు. అదే విధముగా ఆ యొక్క శిల ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, దానిని ఆ సుత్తి పెట్టి కొడుతూ ఉంటారు. ఆ విధముగా విగ్రహాన్ని తయారు చేస్తారు, కాలుస్తారు, దానిపైన లోహం పోస్తారు. ఈ విధముగా ఉన్నటువంటి దోషమంతా తొలగిపోవడానికి గాను ఈ పర్యగ్నికరణం చేయమని మనకు ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ విధముగా ఈ పర్యగ్నికరణ లక్షణం వేద ప్రమాణముగా ఈ విధంగా చెప్పబడ్డది. ఉదీచీనముద్వాసయతి, ఉత్తరానికి గనక మనము ఆ కాల్చినటువంటి దర్భలను వేసినట్టయితే ఏషావై దేవమనుష్యానాగం శాంతాదికు, దేవతలు మనుష్యులు వీళ్ళందరూ కూడా సస్యశ్యామలముగా ఉంటారు అని మనకు తెలుపుతూ ఉన్నాయి. అలా పర్యగ్నికరణం చేసిన తర్వాత ఆజ్యములో ప్రథమంగా అగ్నిముఖంలో తీసుకున్నటువంటి 2 దర్భవు ప్రాదేశమాత్రవు పవిత్రే కురుతే, 2 దర్భల చేత పవిత్రను చేసుకున్నటువంటి ఆ పవిత్ర ద్వారా ఆ పవిత్రని ఉత్తరానికి కొనలు ఉండేట్టుగా పెట్టుకొని అంగుష్ఠ ఉపకనిష్ఠికాభ్యాం ఉత్తానాభ్యాం, అంగుష్ఠము అనగా బొటన వేలు, ఉపకనిష్ఠికము అనగా ఉంగరపు వేలును ఈ 2 వేళ్ల ద్వారా కుడి చేత ఎడమ చేత పట్టుకొని ఆ ఉత్తరానికి అగ్రాలు వచ్చేట్టుగా పెట్టుకొని ఆజ్యములో పూర్వము నుండి పశ్చిమానికి, పశ్చిమము నుండి తూర్పునకు 3 సార్లు అన్నట్టయితే ఆ ఆజ్యమంతా కూడా పవిత్రమవుతోంది. అందుకనే పోయిన ధారావాహికలో మనం పవిత్రం వై దర్భాః యద్దర్భమయీ రశనా భవతి అని అశ్వమేధ వాక్యాన్ని మనం చెప్పుకున్నాం. అందువలన దర్భల చేతనే పవిత్రమవుతోంది హోమం. ఆ హోమంలో వాడేటువంటి ఆజ్య విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విధముగా 3 సార్లు అన్న తరువాత ఆ పవిత్ర యొక్క ముడిని పూర్తిగా విప్పివేసి పవిత్రని నీళ్ళల్లో ముంచి, ఆ దర్భలను నీళ్ళల్లో ముంచి ప్రాగగ్రముతో ఆ అగ్నిలో పడివేయాలి. ఆ విధముగా చేసినప్పుడు ఆజ్యపాత్ర లక్షణం పూర్తి అవుతోంది. ఆ తరువాత వామదక్షిణ హస్తాభ్యాం శృక్శృవావగ్నవు ప్రతితప్యా, హోమము చేయడానికి ప్రోక్షణ, పూర్ణపాత్ర, యుద్ధమ, శృవ, ఆజ్యము అనేటువంటి పాత్రలు మనం పెట్టుకుందాం. దర్వి, ఆజ్యస్థాలి, ప్రోక్షణ, పూర్ణపాత్ర, యుద్ధమ, శృవము అనేటువంటివి 6 పాత్రలు కలిపితే షట్పాత్రం అవుతుంది. షట్పాత్రంలో ముందుగా మనము అగ్ని నిధానం గురించి తెలుసుకుందాం.
ప్రోక్షణ పాత్ర, ఆజ్య పాత్ర, తర్వాత పూర్ణ పాత్ర ఇవన్నీ అయిపోయినాయి. శృక్ శృవములు ఇవి 2 పాత్రల కిందికి వస్తాయి. అందులో శృక్ అనగా వేద ప్రమాణంలో జుహూహు అని అంటారు. అనగా ఏకంద్వే త్రీణి చత్వారి పంచ, నెయ్యిని ఎక్కువగా హవిస్సుగా వాడాల్సిన సమయంలో వాడేటువంటి సాధనాన్ని మనం శృక్ అంటున్నాం. శృవము అనగా ప్రతి స్వాహాకారాన్ని వేయడానికి ఉపయోగించేటువంటి సాధనాన్ని శృవము అని అంటారు. దర్వి, శృవం ఈ 2 యజ్ఞ సాధనలతో మాత్రమే హోమాన్ని మనం చేయగలుగుతున్నాం. అందులో అవి ఏ విధముగా చేయాలి, వాటికి వాడాల్సినటువంటి కర్రలు, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఖాదిరేన శృవః కార్యః పలాశేన జుహూర్భవేత్ తదాభావే పలాశస్య పర్ణాభ్యాం హూయతే హవిః. ఖాదిరము అనగా చండ్రకర్ర, చండ్రకర్రతో లేక పలాశము అనగా మోదుగ కర్రతో మాత్రమే హోమము చేసేటువంటి శృక్శృవాలను చేసుకోవాలి. అలా చేసుకోని పక్షాన ఏమి చేయాలి అంటే పలాశ పర్ణములు, పలాశ పర్ణములు అంటే మోదుగ ఆకులు, ఆ మోదుగ ఆకుల చేత హోమం చేయవచ్చు అని మనకు బ్రహ్మవై పర్ణః పర్ణమయేన శృవేణ జుహోతి అని మనకు తైత్తరీయ బ్రాహ్మణము 7వ ప్రశ్న మొదటి అష్టకంలో చెప్పబడుతూ ఉన్నది. ఏ విధముగానంటే ఈ పలాశ వృక్షం ఏ విధంగా ఉద్భవించింది అనంటే యజుర్వేదంలో మొదటి అష్టకంలో చెబుతూ ఉన్నారు. ఈ విధంగా దేవతల వద్ద సోమయాగం చేయడానికి అవసరమైనటువంటి సోమలత ఉన్నది. ఆ సోమలతని సోమరక్షకులు రక్షిస్తూ ఉన్నారు. రక్షిస్తూ ఉండగా వారిద్దరూ గొడవ పెట్టుకున్నప్పుడు ఆ సోమలతలోని కొంత భాగం భూమి మీద పడింది. అక్కడ ఉద్భవించింది తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయః సంభారో భవతి సోమపీఠమేవావరుంధే శాంత్యా అప్రదాహాయ అగ్నే సృష్టస్య యతః వికంకతం భా ఆర్ఛత్ అని మనకు తైత్తరీయ బ్రాహ్మణం మొదటి అష్టకం మొదటి అధ్యాయం 3వ అనువాకం చెబుతోంది. ఆ విధముగా కింద పడినటువంటి సోమలత యొక్క ఆకు దాని ద్వారా పుట్టినటువంటిదే ఈ మోదుగ వృక్షము అని. అందుకని మోదుగ వృక్షము చేత మోదుగ సమిధలను వాడే హోమము చేయాలి. దానివలన మనకు వచ్చేటువంటి ధూమము కూడా తక్కువగా ఉంటుంది అని మనకు ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ విధముగా హోమానికి సంబంధించినటువంటి శృక్శృవాలని ముందుగా అగ్నికి కాపి ఆ తరువాత 3 దర్భల చేత వాటిని శృక్శృవాలను సమ్మార్జన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రోక్షణ పాత్రను పెట్టుకొని ప్రోక్షణ పాత్రలో అక్షంతలు నీళ్లు విడిచిపెట్టుకొని ఆ నీళ్లను సేకరించి పెట్టుకున్నామో ఆ నీళ్ల చేత పూర్తిగా శృక్శృవాలను తుడవాలి. తుడిచిన తరువాత వాటిని దర్భల చేత త్రిభిర్దర్భాగ్రై సమ్మార్ష్టి పునః ప్రతితప్య శృవమగ్రైరంతరతోభ్యాకారం సర్వతో బిలమభిసమాహారం మూలైర్దండం జుహోమ్యగ్రైరంతరతోభ్యాకారం ప్రాచీం మధ్యైర్బాహ్యతః ప్రతీచీం మూలైర్దండం పునః ప్రతితప్య శృవముత్తరతో నిధాయ శృగ్దక్షిణతో నిధాయ దర్భానద్భిః సగ్గస్పృశ్యాగ్నౌ ప్రహరతి. ఆ విధముగా శృక్శృవాలు 2 కూడా ఎక్కడైతే హోమగుండానికి మధ్య భాగంలో మనము ఆజ్యపాత్ర పెట్టుకుంటున్నామో దానికి ఉత్తరమునకు దక్షిణమునకు శృక్శృవాలను పెట్టి ఆ శృక్శృవ సమ్మార్జన చేసినటువంటి దర్భలను నీళ్లలో ముంచి దర్భానద్భిః సగ్గస్పృశ్యాగ్నౌ ప్రహరతి అగ్నిలో వేసేయాలి అని మనకు ఈ వైదిక ధర్మశాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి. ఈ విధముగా శృక్శృవ లక్షణం పూర్తి చేసుకున్న తరువాత ఇద్ధుమము అని అంటారు. పంచదశేద్ధుమానా దధాతి. ఇద్ధుమానికి 15 కర్రలు ఉండాలి. ఆ 15 కర్రలు 15 సంస్కారాలకు ప్రతీకలు. అందుకని ఇద్మాధానము చెయ్యాలి అని అంటారు. ఇద్మము ఎంత ప్రమాణముగా ఉండాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే ప్రాదేశమాత్ర ప్రమాణం అనగా 1 అడుగు ప్రమాణముగా ఒక్కో సమిధ ఉండాలి. ఆ విధముగా 15 సమిధలను పెట్టుకోవాలి. 15 కాక ఇంకొక 5 సమిధలని హోమగుండం చుట్టూ పెట్టాలి. వాటిని ఆఘార సమిధలు అని అంటారు. ఇద్మమాధాయ పరిధీన్ పరిదధాతి స్తవిష్టం పశ్చాత్. ఉన్న సమిధల్లో సరైనటువంటి ప్రమాణంలో ఉండేటువంటి సమిధను పడమర భాగానికి పెట్టాలి. స్తవిష్టం పశ్చాత్ దక్షిణతో నీయాగుం సందీర్ఘం.
దక్షిణ భాగానికి ఉండేటువంటి సమిధ దీర్ఘముగా పొడవుగా ఉండాలి. హనిష్టగహ్రస్వముత్తరత, ఉత్తరమునకు ఉండేటువంటి సమిధ కింద అది చిన్నదిగా ఉండాలి. దాన్ని ఈ 3 సమిధలను కూడా పడుకోబెట్టాలి. ఆ పడుకోబెట్టినప్పుడు అవి పరిధులు అని అవుతాయి. అంటే మనకు ఎక్కడికైనా ఒక బార్డర్ అనేటువంటిది ఉంటుంది. హోమగుండానికి కూడా ఇవే పరిధులు. ఈ 3 సమిధలు పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 సమిధలని ఆఘార సమిధలు అని అంటారు. ఆ 2 సమిధలు ఒకే సమానముగా ప్రమాణముగా ఉండేటువంటి 2 సమిధలను తీసుకోవాలి. ఆ 2 సమిధలు కూడా అశ్వత్థ సమిధలై ఉండాలి. అశ్వత్థము అంటే రావి. ఆ రావి చెట్టు ఏ విధంగా ఉద్భవించింది అనే ప్రశ్న మనం వేసుకుంటే, దేవతలు సోమయాగం చేయడానికి ఒక అశ్వాన్ని సృష్టించినారు. ఆ అశ్వము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవదానవులు చిలికిన మందర పర్వతము, ఎక్కడైతే మందర పర్వతాన్ని పెట్టి చిలికినారో అక్కడ నుండి ఒక అశ్వం వచ్చింది. ఆ అశ్వము 1 సంవత్సరం పాటు ఒక వృక్షం కింద నిలబడినది. ఆ వృక్షమే అశ్వత్థ వృక్షం. సోశ్వత్థే సంవత్సరమతిష్ఠత్ తదశ్వత్థస్యాశ్వత్థత్వం యదాశ్వత్థ సంభారో భవతి. అశ్వత్థము అంటే రావి చెట్టు అని అర్థం. అశ్వము అక్కడ 1 సంవత్సర కాలము నివసించింది కాబట్టి దానికి అశ్వత్థము అనే పేరు వచ్చినది. ఆ అశ్వత్థము నుండి తీసుకున్నటువంటి 2 సమిధలను ఆఘార సమిధలు అని అంటారు. ఆ 2 ఆఘార సమిధలని తీసుకొని అనిష్టగహ్రస్వముత్తరతః ఉదగగ్రం మధ్యమం ప్రాగగ్రావితరౌ పురస్తాదూర్ధ్వే ద్వే ఆఘార సమిధ వా దధాతి. ఆ 2 సమిధలను హోమగుండానికి తూర్పు భాగములో ద్వారము వలె పెట్టాలి అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇది అయిన తర్వాత పరిశేచన చెయ్యాలి. అదితి, అనుమతి, సరస్వతి అనేటువంటి 3 దేవతలకు ఈ హోమగుండం చుట్టూ మనం నీళ్ల చేత పరిశేచన చెయ్యాలి. అదితేను మన్యస్వ, అనుమతేను మన్యస్వ, సరస్వతేను మన్యస్వ, దేవసవితః ప్రసువా. ఈ చుట్టూ నీళ్లను తిప్పిన తర్వాత యుధ్మాన్ని పూజ చెయ్యాలి. యుధ్మానికి, యుధ్మము అనగా 15 సమిధల సమూహాన్ని యుధ్మము అని అంటాం. ఆ యుధ్మానికి పూజ చేసి బ్రహ్మకు అక్షంతలు వేసి అలంకరణ చేసి ఆ తరువాత యుధ్మము పైన శృవము చేత 3 భాగాలుగా ఆజ్యాన్ని వెయ్యాలి. మూలం మధ్యే రగ్రతః ఆసనాత్ కించిదుత్థాయ. ఆసనం పైకి హోమగుండములో వేసేటువంటి ద్రవ్యం వేసేటువంటి వ్యక్తిని హోత అని పిలువబడతాడు. ఈ హోమగుండానికి ఎవరెవరు ఉండాలి అంటే అధ్వర్యురు హోత బ్రహ్మ. అధ్వర్యు అంటే అధ్వర్యం వహించి ఆచరించేటువంటి వాడిని అధ్వర్యు అని అంటారు. హోత అనగా ఆజ్యం వేసేవాడిని హోత అని అంటారు. బ్రహ్మ అనగా కూర్చొని హోమగుండాన్ని పరిశీలన చేసేటువంటి వ్యక్తిని బ్రహ్మ అని అంటారు. ఉద్గాత అనగా మంత్రం చెప్పేటువంటి వ్యక్తిని ఉద్గాత అనేటువంటి శబ్దముతో పిలుస్తూ ఉంటారు. ఈ విధముగా హోమగుండానికి పరిశేచన చేసి ఈ యుధ్మాన్ని హంసముద్రలా పెట్టుకొని ఆ హోమగుండంలో ఏ హోమమైతే మనం చేస్తూ ఉన్నామో అక్కడ అగ్నిముఖ ధ్యానాన్ని చెప్పాలి. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. ఏష హి దేవ ప్రదిశోను సర్వా పూర్వో హి జాతః స ఉగర్భే అంతః స విజాయమానస్య చ నిశ్యమాన ప్రత్యంగుఖా స్థిష్ఠతి విశ్వతో ముఖః. హే అగ్నే అని మనం ఏదైతే సంకల్పం చేశామో సంకల్పిత హోమకర్మణి బ్రహ్మన్ యుధ్మానాధాస్యే అని ఆ హోమగుండంలో ఆ 15 సమిధలను ఆసనముపై కొంచెము లేసి ఆ హోమగుండములో వెయ్యాలి అని చెప్పినారు. ఇక్కడితో ఈ అగ్నిముఖం అనేటువంటి సంబంధించినటువంటి పాత్రా సాధనంతా కూడా పూర్తి అయి ఆ తరువాత ముఖాహుతి లక్షణములు చెప్పబడతాయి. ఈ విధముగా మనం హోమగుండము, హోమ లక్షణము, అదే విధముగా పాత్రా సాధన ఇత్యాది అన్నీ కూడా తెలుసుకున్నాం. ఇదే విధముగా మరొక ధారావాహికలో హోమ లక్షణములు, అదే విధముగా దేవరాక్షసులు చేసినటువంటి హోమ ఫలితములు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.